అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో నేను వాలెస్ ఫాల్స్ స్టేట్ పార్క్ చూపించాను కదా, వాషింగ్టన్ స్టేట్లో. దాంట్లో నేను ఈ వీడియో వరకు చూపించాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూయేషన్ చూపిస్తున్నాను. సో లెట్స్ వాచ్. రెస్ట్ రూమ్స్ ఉన్నాయంట అటు సైడ్ 0.2 miles. Lower Wallace Falls and picnic shelter are 0.3 miles away straight. Middle Wallace Falls is 0.6 miles. Upper Wallace Falls is 1.2 miles. Hey, I just got an achievement. Exercise goal achieved. Yay! Wow! Okay, waterfall చూద్దాం పదండి. 2 rivers. Pause చేసుకొని చదవండి if you are interested. And the tale of 2 rivers. Wow. 2 rivers? Huh? 2 rivers? 2 rivers. Oh yeah, 2 rivers కలుస్తున్నాయి. మనకి అది ఉంటుంది కదా ఇండియాలో గోదావరి, అరుణాచల్ గట్ట, అలా ఇక్కడ 2 ఇవి కలుస్తాయి. 2 rivers కలుస్తున్నాయి. ఏంటిది? నాట్ ఫోర్కా? ఓకే. చాలా స్టీప్గా ఉన్నాయి మెట్లు. ఇదిగోండి, మనం ఇప్పుడు ఇలా వెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళాలి. ఆ పీక్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయంట. మనకైతే ప్రస్తుతానికి ఏదో కొద్దిగా కనిపిస్తుంది. అది హయ్యర్, ఇది లోవర్. మిడిల్ ఉంటుంది ఇంకొకటి ఇలాగే. ఇది కొంచెం మల్సినామా ఫాల్స్ లా అనిపిస్తుంది కదా. అలా పైనుంచి పడతా ఉంటది. బట్ అది ఒరిజినల్, ఇది డూప్లికేట్ లాగా.
మిడిల్ వ్యాలీ ఫాల్స్ రైట్? కానీ బోట్ లేదు. యా, బోర్డు లేదు మరి. $350 and సో వన్ వే అయ్యేసరికి మనకి 5,805 స్టెప్స్, 2.35 మైల్స్ అనేది చూపిస్తుంది. నవ్వులే. ఓకే, ఇప్పుడు అప్పర్ ఫాల్స్ ఇటు వ్యాలీ ఓవర్లుక్ ఇటు అని ఉంది. సో ఐ థింక్ మనకి ఇందాక అక్కడ కొండలు అవి చూపించాడు కదా, అవి ఇక్కడ నుంచి బాగా అనిపిస్తాయి అనుకుంటా. లెట్స్ గో అండ్ సీ. వావ్, isn't it amazing? It's a valley, bro. Yeah. Finally, Upper Falls. Wow, amazing. Yay, we are almost and towards the ending of the trail. Yay! Look where we are. Yay! Guess where I am? ఏముండవు నన్ను. ఏ ఫైనల్లీ మా హైక్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు పార్కింగ్ లాట్ అనమాట. సో ఫ్యూ థింగ్స్ నేను నోటీస్ చేసినవి అండ్ ఆల్సో మై ఫీడ్బ్యాక్ అబౌట్ ఇట్. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది 5.5 మైల్స్ ఉంది, ఆల్మోస్ట్ 5.7 మైల్స్. సో కొంచెం ప్రిపేర్డ్గా రావడం బెటరు. లైక్ అట్లీస్ట్ మాకు ఎంత టైం పట్టింది, మేము 2:20కి అలా స్టార్ట్ అయ్యాము. నవ్ ఇట్ ఈస్ 6. సో 3.5 hours పట్టింది. సో మేబీ కొంచెం యాక్టివ్గా బాగా అలవాటు ఉండి కొండలు ఎక్కడం అలవాటు ఉండి ఇంకొక 20 minutes తగ్గచ్చు, బట్ అంతే మ్యాక్సిమం. సో ప్రిపేర్డ్గా రండి. అండ్ ఆల్సో నేను ఒక బ్యాగ్ వేసుకున్నాను కదా, ఈ బ్యాగ్లో మేము వాటర్ తీసుకున్నాము అండ్ ఆల్సో మాస్క్స్. డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ మాస్క్స్. చాలామంది మాస్క్ వేసుకొని ఉన్నారు. అండ్ కమింగ్ టు సోషల్ డిస్టెన్సింగ్, చాలా ప్లేసెస్లో ఇప్పుడు ఎవరైనా మనం ఆపోజిట్ నుంచి వస్తున్నామంటే
వాళ్ళు మాస్క్ ఖచ్చితంగా వేసుకుంటున్నారు. అండ్ మనకి సైడ్ ఇస్తున్నారు అనమాట. మనం ఒకవేళ కింద నుంచి కొండెక్కుతున్నామంటే మనకు సైడ్ ఇస్తున్నారు, వాళ్ళు పక్కకు జరుగుతున్నారు. సో అలా మనం కూడా అప్పుడప్పుడు పక్కకు జరుగుతూ ఉంటాము. మోస్ట్లీ కొంచెం డిస్టెంట్గానే ఉంటున్నారు అంతా. సో దట్ ఈస్ దాట్. అండ్ వాటర్ కూడా తీసుకెళ్ళండి. మేమైతే అరౌండ్ 3 బాటిల్స్ తీసుకెళ్ళాము. బట్ ఎక్కువ తాగలేదు, బికాజ్ నడవాలి కదా, నడుస్తూ ఉండాలి కాబట్టి మేము ఎక్కువ వాటర్ ఏం తాగలేదు. కంఫర్టబుల్ క్లోతింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే అది వేసుకోండి. షూస్ అయితే బాగా మంచి షూస్ వేసుకోండి, సో దట్ అన్ని రాళ్ళుగా ఉంటాయి కదా మీకు, లేకపోతే అరికాలు నొప్పులు వస్తాయి. హైకింగ్ షూస్ ఆర్ ప్రిఫరబుల్. నేనైతే స్పోర్ట్స్ షూస్లో వెళ్ళాను, కానీ హైకింగ్ షూస్ ఆర్ ద బెస్ట్ అనమాట. అండ్ క్లోతింగ్ కూడా లైక్ చుడిదారు అలాంటివి నాకు అంత కంఫర్టబుల్గా ఉండవు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది ప్రిఫర్ చేయండి. అండ్ కమింగ్ టు ద హైక్ ఇట్ సెల్ఫ్, మీకు 3 పాయింట్స్ ఉంటాయన్నమాట, లోవర్, మిడిల్ అండ్ అప్పర్ ఫాల్స్. సో నాకైతే ద బెస్ట్ వ్యూస్ అనిపించింది మిడిల్ ఫాల్. మిడిల్ ఫాల్ నుంచి అప్పర్ ఫాల్కి ½ అన్ అవర్ ఇంకా పడుతుంది ఎక్స్ట్రా టైమ్. సో నేనైతే మిడిల్ ఫాల్లో ఆపేసేదాన్ని, బట్ అప్పర్ ఫాల్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. సో వీ కంప్లీటెడ్ ద ఎంటైర్ లూప్. దాట్ ఈజ్ అబౌట్ ద హైక్. అండ్ హైక్ మాత్రం కొంచెం కష్టంగా ఉంది. కొన్ని ప్లేసెస్లో చాలా పెద్దగా స్టీప్ ఎక్కువగా ఉంది. పెద్ద స్టెప్స్ కొండ అది ఎక్కాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ ఫైన్. Do you have any other feedback? Yeah, that is it. Finally, I think it's a good hike to come for once. But నాకు లాస్ట్ ఇయర్ మేము ఇంకొక దానికి వెళ్ళాము, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఐ వాజ్ గివెన్ అ చాయిస్ నేను అదే పిక్ చేసుకుంటాను. అది పేరు అంత గుర్తులేదు. లేక్ సెరీనా? వాజ్ దట్ లేక్ సెరీన్? బ్రైడల్ వీల్ ఫాల్సా? బ్రైడల్ వీల్ ఫాల్స్. అది చాలా బాగుండింది. కొంచెం కష్టం అనిపించింది, కానీ ఆ బ్రైడల్ వీల్ ఫాల్స్ ఏంటంటే మనకి ఫాల్కి పక్కనే ఉంటామన్నమాట. మనం చాలా దగ్గర నుంచి ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇది కొంచెం దూరంలో ఉంది కదా, సో ఓకే. నేను దానిలాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అంత క్లోజ్గా ఉండదు అనమాట, మనం అంత క్లోజ్గా వెళ్ళలేము. యా, అండ్ ఆల్సో ఫుడ్ తీసుకెళ్ళచ్చు. పైన మీకు పిక్నిక్ టేబుల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఒక చోట అయితే కొంచెం పెద్దగానే యాంఫీ థియేటర్ అన్నారు అనుకుంటా కదా దాన్ని. ఐ థింక్ దట్ వాస్ కాల్డ్ యాంఫీ థియేటర్. బట్ అక్కడ మీకు లైక్ శాండ్విచెస్ కానీ, లేకపోతే నేను చేశాను కదా బిర్యానీ రైస్, అట్లా క్విక్గా తీసుకెళ్ళిపోవచ్చు. మేమైతే కొంచెం ఆల్రెడీ తిని స్టార్ట్ చేసాం కాబట్టి అంత ఆకలేం వేయలేదు. ఇప్పుడు మళ్ళీ కార్లోకి వెళ్ళి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని, శానిటైజ్ చేసుకొని, మళ్ళీ కొంచెం బిర్యానీ ఉంది, అది తినేస్తే అయిపోతుంది. సో అవర్ డే 1 వాజ్ అ సక్సెస్. చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఇయర్లీ ఒకసారి ఇట్లాంటి హైక్స్ చేస్తాము, బాగా అనిపిస్తుంది. ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఉన్న నేచర్ మనం చూడాలి కదా, తెలుసుకోవాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడే యంగ్ ఏజ్లోనే మనం ఏం చేయాలన్నా చేయొచ్చు. సో ఐ లవ్ హైక్స్. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను మాస్క్ తీస్తాను. సో ఫైనలీ ఐ థింక్ మళ్ళీ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ వెళ్ళను, బట్ ఫర్ వన్స్ ఐ లైక్ దిస్ హైక్. And if I want to give it a rating, if I have to give it a rating, I would give it 4. 4 out of 5. Okay. Yeah. I hope you guys enjoyed this vlog. I'll see you in the next one. మీరు కనుక ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో comment in the comment section మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, and share it with your friends if you feel that this will be helpful.
or this will be entertaining. Also, yeah, one more thing నేను మర్చిపోయాను, బ్యాగ్లో శానిటైజర్ కూడా పెట్టుకోండి. ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీలో ఏదైనా ముట్టుకోవాలి అంటే శానిటైజర్తో హ్యాండ్ శానిటైజ్ చేసుకోవచ్చు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.